పాఠ్యాంశం విశ్వం మరియు భూమి అనే పాఠ్యాంశం గురించి వివరంగా తెలుసుకుందాం. ఈ విశ్వం మరియు భూమి అనేటువంటి పాఠ్యాంశంలో రచయిత మనకి 5 రకాల అంశాల గురించి తెలియజేయడం జరిగింది. అందులో మొదటి అంశము విశ్వం, రెండవది సౌర కుటుంబం, మూడవది పర్యావరణం, నాలుగవది కాలుష్య కారకాలు, ఐదవది విపత్తులు. ఈ 5 అంశాల గురించి మొదటి పాఠ్యాంశంలో రచయిత మనకు వివరంగా ఇవ్వడం జరిగింది. అందులో మొదటి అంశం అయినటువంటి విశ్వం గురించి ఈరోజు వీడియోలో నేర్చుకుందాం. విశ్వం అంటే ఏంటి? విశ్వాన్ని గురించి అధ్యయనం ఎవరు చేశారు? విశ్వ ఆవిర్భావం ఎలా జరిగింది? ఈ 3 విషయాల గురించి మనకి ఈ పాఠ్యాంశంలో ఇవ్వడం జరిగింది. ముందుగా విశ్వం అంటే ఏంటి? ఈ విశ్వాన్ని ఇంగ్లీష్ లో మనం యూనివర్స్ అంటాం. మరి విశ్వం అంటే ఏంటి? యూనివర్సేనా? అలా చెప్తే సరిపోతుందా? ఈ విశ్వం అంటే ఏంటంటే ఊహించలేనటువంటి అనేక అంశాలు కలిగిన విస్తారమైన అంతరిక్షాన్ని విశ్వం అంటారు. ఊహించలేని అనేక అంశాలు కలిగిన విస్తారమైన అంతరిక్షాన్ని విశ్వం అంటారు. సింపుల్ గా చెప్పాలంటే భూమి ప్లస్ అంతరిక్షాన్ని విశ్వం అంటాం. ఇది భూమి, ఇది భూమి అనుకుంటే ఈ భూమి చుట్టూ ఉన్నటువంటిదంతా కూడా భూ వాతావరణం. ఈ భూ కక్షను దాటి మనం పైకి వెళ్తే ఏం చెప్తామంటే అంతరిక్షానికి వెళ్ళామంటాం. అంటే ఈ భూమితో పాటు అంతరిక్షాన్ని కలిపి మనం విశ్వం అని అంటాం. అయితే విశ్వాన్ని ఆంగ్లంలో యూనివర్స్ అంటారు. ఈ యూనివర్స్ అనేటువంటి పదము యూనివర్సం అనేటువంటి లాటిన్ భాషా పదం నుంచి ఉద్భవించింది. యూనివర్సం అంటే అర్థం ఏంటంటే మొత్తం భూమి లేదా మొత్తం పదార్థం. విశ్వాన్ని ఆంగ్లంలో యూనివర్స్ అంటాం. యూనివర్స్ అనేది ఆంగ్ల భాషా పదం. ఈ ఆంగ్ల భాషా పదం యూనివర్స్ అనేది యూనివర్సం అనేటువంటి లాటిన్ భాషా పదం నుంచి ఉద్భవించింది. యూనివర్సం అంటే లాటిన్ భాషలో అర్థం ఏంటంటే మొత్తం భూమి లేదా మొత్తం పదార్థం. విశ్వాన్ని గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఖగోళ శాస్త్రం అంటాం. ఈ ఖగోళ శాస్త్రాన్ని ఆంగ్లంలో అయితే ఆస్ట్రానమీ అంటాం. అంటే ఆస్ట్రానమీ అనేది ఏ భాషా పదం అంటే ఇంగ్లీష్ భాషా పదం. అదే ఈ ఖగోళ శాస్త్రాన్ని రష్యన్ భాషలో అయితే కాస్మాలజీ అంటారు. మరి ఈ ఖగోళ శాస్త్రం గురించి, ఈ విశ్వాన్ని గురించి అధ్యయనం చేసేటువంటి శాస్త్రవేత్తలని ఖగోళ శాస్త్రవేత్తలు అంటారు. విశ్వాన్ని గురించి అధ్యయనం చేసేటువంటి వ్యక్తులను ఏమంటారంటే ఖగోళ శాస్త్రవేత్తలు అని మనం పిలుస్తాం. మరి విశ్వాన్ని గురించి శాస్త్రీయంగా అధ్యయనం చేసిన వారిలో మొదటగా చెప్పదగిన వ్యక్తి గెలీలియో. ఈ గెలీలియో మొదటిసారిగా శాస్త్రీయంగా విశ్వాన్ని గురించి అధ్యయనం చేశాడు. ఎలా అధ్యయనం చేశాడంటే ఈయన ఒక పరికరాన్ని కనిపెట్టాడు. దాని పేరు టెలిస్కోప్. టెలిస్కోప్ అంటే ఏంటంటే తెలుగులో మనం దీన్ని దూరదర్శిని అంటాం.
అంటే దగ్గరగా ఉన్నటువంటి దూరంగా ఉన్నటువంటి వస్తువుల్ని ఇది దగ్గర చేసి చూపిస్తుంది అన్నమాట. మరి గెలీలియో ఏ దేశానికి చెందినవాడు అంటే ఇటలీ దేశానికి చెందినవాడు. గెలీలియో టెలిస్కోప్ కనిపెట్టాడు, ఇటలీ దేశానికి చెందినవాడు. గుర్తుపెట్టుకోవడానికి గెలి టెలి టలి ఇలా గుర్తుపెట్టుకోండి. గెలీలియో టెలిస్కోప్ కనిపెట్టాడు, ఈయన ఇటలీ దేశానికి చెందినవాడు. మరి ఈయన తర్వాత ఇంకా చాలా మంది ఖగోళ శాస్త్రవేత్తలు విశ్వ అధ్యయనాన్ని ప్రారంభించారు. మరి ఈ చాలా మంది శాస్త్రవేత్తలు విశ్వ అధ్యయనం ప్రారంభించిన తర్వాత వాళ్ళు అనేక అంశాలు గమనించి ఆశ్చర్యపడి వాళ్ళు కూడా కొత్త కొత్త సిద్ధాంతాలని విశ్వ ఆవిర్భావం గురించి తెలియజేశారు. మరి ఇప్పుడు విశ్వ ఆవిర్భావ సిద్ధాంతాలు ఏమున్నాయి మనం చూద్దాం. ఇప్పుడు మన విశ్వం అంటే ఏమిటైంది, విశ్వ అధ్యయనం గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు విశ్వ ఆవిర్భావం. విశ్వ ఆవిర్భావం గురించి సుమారుగా 9-10 రకాల సిద్ధాంతాలు అనేవి ఉన్నాయి. మనకి పాఠ్యాంశంలో అయితే మహా విస్ఫోటన సిద్ధాంతం గురించి ఇవ్వడం జరిగింది. కాబట్టి మహా విస్ఫోటన సిద్ధాంతం గురించి ఈ క్లాస్ లో మనం నేర్చుకుందాం. మహా విస్ఫోటన సిద్ధాంతం. ఈ మహా విస్ఫోటన సిద్ధాంతాన్ని ఇంగ్లీష్ లో బిగ్ బ్యాంగ్ థియరీ అనేసి పిలుస్తారు. మహా విస్ఫోటన సిద్ధాంతాన్ని ఇంగ్లీష్ లో బిగ్ బ్యాంగ్ థియరీ అంటారు. ఇది 7వ తరగతి విద్యార్థులు కనుక ఆ తరగతి స్థాయికి తగ్గట్టుగానే మన టెక్స్ట్ బుక్ లో ఇవ్వడం జరిగింది. అంతవరకే మనం నేర్చుకుందాం. అయితే ఈ సిద్ధాంతాల గురించి మీరు ఇంటర్మీడియట్ డిగ్రీ స్థాయిలో జేఎల్స్ అయితే చాలా చక్కగా చెప్తారు. మీరు బెల్ కొట్టిన వెంటనే క్లాస్ రూమ్కి వెళ్ళిపోతే ఇంటర్ డిగ్రీ స్థాయిలో చక్కగా ఈ మహా విస్ఫోటన సిద్ధాంతం గురించి నేర్చుకోవచ్చు. అయితే ప్రస్తుతం మనకేం చెప్తుందంటే ఈ మహా విస్ఫోటన సిద్ధాంతం అనేది జేఎల్ గా చెప్తారు ఇంటర్మీడియట్ స్థాయిలో. జేఎల్ అంటే జార్జెస్ లైమెటర్. బెల్ కొట్టిన వెంటనే క్లాస్ రూమ్కి వెళ్ళిపోవాలి. ఇక్కడ బెల్ అంటే బెల్జియం దేశానికి చెందినవాడు. జార్జెస్ లైమెటర్ అనేటువంటి వ్యక్తి బెల్జియం దేశానికి చెందినవాడు. ఈయన మహా విస్ఫోటన సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. ఎందుకు ఈ మహా విస్ఫోటన సిద్ధాంతం ఏం చెప్తుందంటే ఇప్పటికీ కరెక్ట్ గా 13.7 బిలియన్ సంవత్సరాల క్రితం 13.7 బిలియన్ సంవత్సరాల క్రితం ఈ విశ్వం అనేది ఒక అణు రూపంలో లేదా ఒక బంతి రూపంలో ఉండేది. ఈ బంతిలో విపరీతమైనటువంటి సాంద్రత, డెన్సిటీ, అలాగే విపరీతమైనటువంటి ఉష్ణోగ్రత, టెంపరేచర్ ఉండడం వల్ల విపరీతమైనటువంటి సాంద్రత, ఉష్ణోగ్రత ఉండడం వల్ల అత్యధిక సాంద్రత, ఉష్ణోగ్రత ఉండడం వల్ల ఏమైందంటే ఈ అణు అనేది బ్లాస్ట్ అయింది, అంటే విస్ఫోటనం చెందింది. విస్ఫోటనం చెందేటప్పుడు ఏమైందంటే ఇది స్మాల్ పీసెస్ గా విడిపోయింది. ఇక్కడ చూడండి డిటిఎస్. అత్యధిక ఉష్ణోగ్రత, అత్యధిక సాంద్రత, అత్యధిక ఉష్ణోగ్రత కలగడం వల్ల ఈ అణువు ఏమైందంటే స్మాల్ పీసెస్ గా విడిపోయింది. విడిపోయి అది ఇంకా నేటికి కూడా విస్తరిస్తూనే ఉంది. ఈ విశ్వం అనేది ప్రతి సెకండ్ కి కూడాను 70 కిలోమీటర్ల మేర విస్తరిస్తూ ఉంది. ఎప్పుడు మనకి ఈ అణువు బ్లాస్ట్ అయింది అంటే 13.7 బిలియన్ సంవత్సరాల క్రితం ఈ అణువు అనేది విస్ఫోటనం చెందింది. ఇప్పటికీ అది విస్తరిస్తూనే ఉంది. సెకండ్ కి 70 కిలోమీటర్ల మేర అన్నమాట మనకి ఈ విశ్వం అనేది విస్తరిస్తూ ఉంది. ఇంకా మరి విస్తరిస్తూ ఉంటే ఈ విశ్వంలో ఏమున్నాయి? విశ్వంలో ఏమున్నాయంటే గెలాక్సీలు ఉన్నాయి. ఈ గెలాక్సీల్లో ఏముంటాయి? నక్షత్రాలు ఉంటాయి. ఇంకా నక్షత్రాల చుట్టూ తిరిగే గ్రహాలు ఉంటాయి. ఇంకా ఖగోళ వస్తువులు కూడా మనకి ఈ విశ్వంలో ఉన్నాయి. మరి ఇంతవరకు మనం మహా విస్ఫోటన సిద్ధాంతం తెలుసుకున్నాం కదా. ఈ రోజు మనం విశ్వం ఉన్నటువంటి గెలాక్సీల గురించి కూడా తెలుసుకుందాం. అయితే విశ్వంలో సుమారుగా 125 బిలియన్ గెలాక్సీలు అనేవి ఉన్నాయి. ఎన్ని గెలాక్సీలు ఉన్నాయంటే 125 బిలియన్ గెలాక్సీలు అనేవి ఉన్నాయి. మరి ఒక్కొక్క గెలాక్సీ ఒక అంచు నుంచి మరొక అంచుకి 1,20,000 కాంతి సంవత్సరాల దూరం అనేది ఉంటుంది. గెలాక్సీ అనుకుంటే ఈ గెలాక్సీ ఒక అంచు నుంచి మరొక అంచుకి మధ్య గల దూరము 1,20,000
కాంతి సంవత్సరాలు. ఇక్కడ పేరులో సంవత్సరం ఉంది కదా అని ఇది మనం కాలానికి ప్రమాణం అనుకోకూడదు. కాంతి సంవత్సరం అనేది దూరానికి ప్రమాణం. అత్యధిక దూరాలు కొలవడానికి మనం కాంతి సంవత్సరం అనేటువంటి ప్రమాణాన్ని ఉపయోగిస్తాం. మరి కాంతి సంవత్సరం అంటే ఏంటంటే కాంతి ఒక సంవత్సర కాలంలో శూన్యంలో ప్రయాణించే దూరాన్ని కాంతి సంవత్సరం అంటాం. కాంతి ఒక సంవత్సర కాలంలో ప్రయాణించేటువంటి దూరాన్ని కాంతి సంవత్సరం అంటాం. మరి కాంతి ఒక సంవత్సర కాలంలో ఎంత దూరం ప్రయాణిస్తుంది అంటే మనం ఖచ్చితంగా చెప్పలేము, కానీ ఒక సెకండ్కి ఎంత దూరం ప్రయాణిస్తుందో చెప్పగలం. కాంతి ఒక సెకండ్కి 3 లక్షల కిలోమీటర్ల దూరం అనేది ప్రయాణిస్తుంది. 3 లక్షల కిలోమీటర్లు అంటే దీన్ని బట్టి మనం సంవత్సరానికి ఎన్ని సెకండ్లో లెక్క కడితే దాన్ని 3 లక్షలతో గుణిస్తే అంత దూరం అనేది మనకి ఈ మధ్య ఈ గెలాక్సీ ఒక అంచు నుంచి మరొక అంచుకి మధ్య దూరం అనేది మనకి ఉంటుంది అన్నమాట. అయితే మనం గెలాక్సీ గురించి తెలుసుకున్నాం కదా, మరి మనం ఉన్నటువంటి గెలాక్సీ పేరేంటి? మన భూమి లేదా మన సౌరకుటంలో ఉన్నటువంటి గెలాక్సీ పేరేంటంటే పాలపుంత. ఇంగ్లీష్ లో దీన్ని మిల్కీ వే అని పిలుస్తాం. మరి పాలపుంత గెలాక్సీలో మన సోలార్ సిస్టమ్ అనేది ఉంది. ఈ సోలార్ సిస్టమ్ తెలుగులో మనం ఏమంటామంటే సౌర కుటుంబం అంటాం. ఇప్పుడు విశ్వం అయిపోయిన తర్వాత రెండవ అంశమైనటువంటి సౌర కుటుంబాన్ని గురించి మనం తెలుసుకుందాం. సౌర కుటుంబాన్ని ఇంగ్లీష్ లో మనం సోలార్ సిస్టమ్ అంటారు. మరి ఈ సౌర కుటుంబం అంటే ఏంటంటే సూర్యుడు చుట్టూ తిరిగేటువంటి 8 గ్రహాలు, ఆ గ్రహాల చుట్టూ తిరిగే ఉపగ్రహాలు, ఆ ఉపగ్రహాలతో పాటు గ్రహ శకలాలు, ఉల్కలు, వీటన్నిటిని కలిపి మనము సౌర కుటుంబం అని అంటాం. సౌర కుటుంబం అంటే ఏంటంటే సూర్యుడు, గ్రహాలు, గ్రహాల చుట్టూ తిరిగే ఉపగ్రహాలు, గ్రహ శకలాలు, ఉల్కలు, తోక చుక్కలు, ఇంకా ఏ ఉంటే అన్ని కూడా ఖగోళ వస్తువులు అన్ని కూడా మనం సౌర కుటుంబంగా పేర్కొంటాం. మరి ఈ సౌర కుటుంబంలో ఉన్నటువంటి గ్రహాలు ప్రస్తుతం ఎన్ని ఉన్నాయంటే సూర్యుని చుట్టూ 8 గ్రహాలు తిరుగుతున్నట్టు మనకి ఈ ఖగోళ శాస్త్రవేత్తలు చెప్పారు. అందులో 8 గ్రహాల పేర్లు కానీ చూసినట్టయితే మొదటిది బుధుడు, రెండవది శుక్రుడు, మూడవది భూమి, నాలుగవది కుజుడు లేదా ఈ గ్రహాన్ని మనం అంగారకుడు అని కూడా పిలుస్తాం, అంగారకుడు. ఐదవది గురుడు, దీన్నే మనం బృహస్పతి అని కూడా అంటాం, బృహస్పతి. ఆరవది శని, ఏడవది వరుణుడు, ఎనిమిదవది ఇంద్రుడు. ఈ 8 గ్రహాలని మనం ఇంగ్లీష్ లో గుర్తుపెట్టుకోవడానికి ఒక సెంటెన్స్ ఉంది. అదేంటంటే మై వెరీ ఎడ్యుకేటెడ్ మదర్ జస్ట్ సర్వ్డ్ అస్ నూడిల్స్. మై వెరీ ఎడ్యుకేటెడ్ మదర్ జస్ట్ సర్వ్డ్ అస్ నూడిల్స్. ఇందులో ఫస్ట్ మై ఎం ఫర్ మెర్క్యూరీ, ఈ బుధ గ్రహాన్ని మనము మెర్క్యూరీ అని పిలుస్తాం. ఇక రెండవ గ్రహం వి ఫర్ వీనస్, దీన్నే మనము శుక్రుడు అంటాం. మూడవది ఈ ఫర్ ఎర్త్, దీన్నే మనం భూమి అంటాం. నాలుగవది ఎం ఫర్ మార్స్, దీన్నే కుజుడు లేదా అంగారకుడు అని పిలుస్తాం. ఐదవది జే ఫర్ జూపిటర్, దీన్నే మనము గురుడు అని అంటాం. ఆరోది ఎస్ ఫర్ సాటర్న్, దీన్ని మనం శని అని పిలుస్తాం. ఏడవది వర్ణుడు, దీన్నే మనం యురేనస్ అంటాం. ఈ యురేనస్ నెప్ట్యూన్ పేర్లని తెలుగులో రాసేటప్పుడు మనం కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతున్నాం. గుర్తుపెట్టుకోవడానికి రెయిన్ అంటే ఏంటంటే వర్షంతో వచ్చేది వరుణుడు, ఆ రకం గుర్తుపెట్టుకోండి. యురేనస్ ని మనం తెలుగులో ఏమని పిలుస్తామంటే వరుణుడు అంటాం. ఇక చివరిది నూడిల్స్, ఫస్ట్ లెటర్ ఎం ఫర్ నెప్ట్యూన్. ఇది సూర్యుడు చుట్టూ తిరిగేటువంటి 8 గ్రహాలు.
వీటితో పాటు ఇంకా మనకి ఉపగ్రహాలు ఉంటాయి, ఈ గ్రహాల చుట్టూ తిరుగుతూ ఉంటాయి. ఇంకా గ్రహ శకలాలు, ఉల్కలు, తోకచుక్కలు, వీటన్నిటిని కలిపి మనం సౌర కుటుంబం అని పిలుస్తాం. ఇక ఈ సౌర కుటుంబం గురించి కూడాను, ఆవిర్భావం గురించి కూడాను సిద్ధాంతాలు మనకి చాలా ఉన్నాయి. అందులో ఒక 3 రకాల సిద్ధాంతాల గురించి మనకి ఈ పాఠ్యాంశంలో ఇవ్వడం జరిగింది. వాటి గురించి మనం తెలుసుకుందాం. అయితే ఈ సౌర కుటుంబ ఆవిర్భావము 4.6 బిలియన్ సంవత్సరాల క్రితం 4.6 బిలియన్ సంవత్సరాల క్రితం ఈ సౌర కుటుంబ ఆవిర్భావం జరిగిందని మనకి ఈ ఖగోళ శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అయితే ఈ సౌర కుటుంబ ఆవిర్భావం గురించి మనకి 3 రకాల సిద్ధాంతాలు ఉన్నాయి. అందులో ఫస్ట్ది భూకేంద్రిక సిద్ధాంతం. భూకేంద్రిక సిద్ధాంతం పేర్లోనే ఉంది. భూకేంద్రిక సిద్ధాంతం అంటే ఏంటంటే విశ్వం మొత్తానికి కూడాను భూమి కేంద్రంగా ఉండడం. భూమి కేంద్రంగా ఉంది. దేనికి అంటే విశ్వం మొత్తానికి. విశ్వం మొత్తానికి భూమి కేంద్రంగా ఉంది అని మొదట్లో శాస్త్రవేత్తలు నమ్మారు. అలా నమ్మిన వారిలో మొదటి వ్యక్తి టాలమీ. ఈయన ఈజిప్ట్ దేశానికి చెందినవాడు. ఈ టాలమీ ఏం చెప్పాడంటే విశ్వం అంతా కూడాను భూమి చుట్టూనే తిరుగుతూ ఉంది, కాబట్టి విశ్వానికి కేంద్రం భూమి అని చెప్పే సిద్ధాంతము భూకేంద్ర సిద్ధాంతము. ఈ భూకేంద్ర సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది టాలమీ. ఈయన ఈజిప్ట్ దేశానికి చెందినవాడు. ఇక రెండవది సూర్యకేంద్రక సిద్ధాంతం. ఈ సూర్యకేంద్రక సిద్ధాంతాన్ని ఇంగ్లీష్ లో మనము హీలియోసెంట్రిక్ థియరీ అనేసి పిలుస్తాం. ఈ సూర్యకేంద్ర సిద్ధాంతం ఏం చెప్తుందంటే సూర్యుని చుట్టూ గ్రహాలు తిరుగుతాయి, సూర్యుని చుట్టూ భూమి తిరుగుతుంది, సూర్యుడే ఈ సౌర కుటుంబానికి కేంద్రంగా ఉన్నాడు అని ఈ సూర్యకేంద్ర సిద్ధాంతం అనేది చెప్తుంది. మరి ఈ సూర్యకేంద్ర సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు అంటే కోపర్నికస్. ఈ సూర్యకేంద్ర సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది కోపర్నికస్. ఈయన ఏ దేశానికి చెందినవాడు? పోలాండ్ దేశానికి చెందినవాడు. కోపర్నికస్ సూర్యకేంద్ర సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. ఈయన పోలాండ్ దేశానికి చెందినవాడు. సింపుల్ గా గుర్తుపెట్టుకోవడానికి సూర్య ఐపిఎస్ ఇది గుర్తుపెట్టుకోండి. సూర్య ఐపిఎస్, ఇందులో సూర్య అంటే సూర్యకేంద్రక సిద్ధాంతం, ఐపిఎస్ అంటే ఏంటి? ఇండియన్ పోలీస్ సర్వీస్. ఇండియన్ పోలీస్ సర్వీస్. పోలీస్ అంటే పోలాండ్ దేశానికి చెందినటువంటి వ్యక్తి. పోలీసులకి ఏముంటుంది? ఎక్కువగా కోపం అనేది ఉంటుంది. ఒక సినిమాలో మహేష్ బాబు దూకుడు సినిమాలో పోలీసు వాడికి దూకుడు అనేది లేకపోతే పోస్ట్ మ్యాన్ కి పోలీస్ కి పెద్ద తేడా ఉండదు అనుకోడు కదా. అంటే దూకుడు అంటే ఏంటంటే కోపం. ఇక్కడ కోపాన్ని బట్టి కోపర్నికస్ పేరుని గుర్తుపెట్టుకోండి. అంటే సూర్యకేంద్ర సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది పోలాండ్ దేశానికి చెందినటువంటి కోపర్నికస్. దీన్ని మనం సూర్య ఐపీఎస్ కి కోపం ఎక్కువ అని మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఇక మూడవది నిహారిక పరికల్పన సిద్ధాంతం. నిహారిక పరికల్పన సిద్ధాంతం. ఈ నిహారిక పరికల్పన సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఇమాన్యుయల్ కాంట్. ఈయన జర్మనీ దేశానికి చెందినవాడు. ఇమాన్యుయల్ కాంట్ జర్మనీ దేశానికి చెందినవాడు. ఈ నిహారిక పరికల్పన సిద్ధాంతం ఏం చెప్తుందంటే సూర్యుడి నుంచి వెలువడినటువంటి వాయువులు, ధూళి, ఈ వాయువులు ధూళి నుంచి వచ్చేటువంటి మేఘం, ఈ వాయువులు ధూళి కలిసి మేఘాలు ఏర్పడ్డాయి, ఆ మేఘాల నుంచే ఈ గ్రహాలు అనేవి ఏర్పడ్డాయి అని నిహారిక పరికల్పన సిద్ధాంతం అనేసి నిహారిక పరికల్పన సిద్ధాంతం మనకి చెప్తుంది. దీన్ని ప్రతిపాదించింది ఎవరు అంటే ఇమాన్యుయల్ కాంట్. ఏ దేశానికి చెందినవాడు? జర్మనీ. ఇక ఈ 3 సిద్ధాంతాలతో పాటు ఈ సౌర కుటుంబంలో అత్యంత ముఖ్యమైనటువంటి గ్రహం ఏది అంటే భూమి. మరి సౌర కుటుంబంలో భూమి యొక్క ప్రత్యేకత ఏంటి? సౌర కుటుంబంలో 8 గ్రహాలు ఉన్నాయి. అందులో సూర్యుడి నుంచి దూరంలో మన భూమి 3వది,
పరిమాణంలో 5వది. మరి ఈ భూమి యొక్క ప్రత్యేకత ఏంటంటే సౌర కుటుంబానికి భూమి మరీ దగ్గరగా గాని అలాగే మరీ దూరంగా గాని లేదు. దగ్గరగా ఉంటే అత్యధిక ఉష్ణోగ్రత వల్ల జీవనం అనేది సాధ్యమయ్యేది కాదు. అలాగే దూరంగా ఉన్నా కూడాను అత్యధిక చలని పరిస్థితుల వల్ల జీవం అనేది ఆవిర్భావం అనేది సాధ్యం కాదు. కాబట్టి సౌర కుటుంబానికి ఒక ప్రత్యేక గ్రహం భూమి. నెక్స్ట్ మనం భూమి చుట్టూ ఉన్నటువంటి పర్యావరణం గురించి తెలుసుకుందాం. ఈ పాఠ్యాంశంలో 3వ అంశం పర్యావరణం. పర్యావరణం అంటే ఏంటి? పర్యావరణాన్ని ఇంగ్లీష్ లో మనం ఎన్విరాన్మెంట్ అని అంటాం. ఎన్విరాన్మెంట్ అనేది ఇంగ్లీష్ భాష పదం. మరి ఈ ఎన్విరాన్మెంట్ అనేది ఎన్విరానర్, ENVIRONER, ఈ ఎన్విరానర్ అనేటువంటి ఫ్రెంచ్ భాషా పదం నుంచి వచ్చింది. ఎన్విరానర్ అనేది ఏ భాషా పదం అంటే ఫ్రెంచ్ భాషా పదం. ఈ ఫ్రెంచ్ భాషా పదానికి అర్థం ఏంటంటే పొరుగు అని అర్థం. ఇరుగు పొరుగు అంటాం కదా, అది పొరుగు. ఎన్విరానర్ అనే పదానికి అర్థం ఏంటంటే పొరుగు. మరి ఈ ప్రతి సంవత్సరం కూడా మనం జూన్ 5వ తేదీన ఈ పర్యావరణ దినోత్సవం అనేది మనం జరుపుకుంటాం. ప్రతి సంవత్సరం జూన్ 5వ తేదీన పర్యావరణ దినోత్సవాన్ని మనం జరుపుకుంటాం. అయితే ఇంతకీ పర్యావరణం అంటే ఏంటి? పర్యావరణం అంటే ఏంటంటే ఈ భూమి మీద ఉన్నటువంటి సజీవులు ప్లస్ నిర్జీవులు కలిసి ఉన్నటువంటి వ్యవస్థనే పర్యావరణం అని అంటాం. సజీవులు అన్నప్పుడు మనకి ఏమొస్తాయంటే సజీవుల్లో మనకి మొక్కలు, జంతువులు, అలాగే వృక్షాలు, సూక్ష్మజీవులు, ఇవన్నీ కూడా మనకి సజీవుల కింద వస్తాయి. మరి నిర్జీవుల కింద ఏమొస్తాయంటే భూమి, గాలి, నీరు, ఇవన్నీ కూడాను నిర్జీవ అంశాలు. ఈ సజీవ నిర్జీవ అంశాలు కలిగినటువంటి వ్యవస్థనే మనము ఈ పర్యావరణ వ్యవస్థ అని అంటాం. అయితే ఇంకా ఈ పాఠ్య భాగంలో మనకి పర్యావరణాన్ని ప్రధానంగా 3 రకాలుగా విభజించడం అనేది జరిగింది. ఈ పర్యావరణంలో 3 రకాల అంశాలు ఉంటాయి. దాన్ని మనం సహజ పర్యావరణం, మానవ పర్యావరణం, మానవ నిర్మిత పర్యావరణం ఉంటుందని చెప్పుకున్నాం. ఈ మానవ పర్యావరణంలో మానవుడితో పాటు కుటుంబము, విద్య, అలాగే సమాజము, రాజకీయ, ఆర్థిక, సామాజిక పరిస్థితులన్నీ కూడా మానవ పర్యావరణంలోకి వస్తాయి. అలాగే మానవ నిర్మిత పర్యావరణంలో మానవుడు తన మనుగడ సుఖంగా సాగించడం కోసం ఆయన నిర్మించుకున్నటువంటి రోడ్లు, భవనాలు, స్మారక చిహ్నాలు, పార్కులు, ఇవన్నీ కూడా మానవ నిర్మిత పర్యావరణంలోకి వస్తాయి. మనం ఈ 2 అంశాలు కూడా మనం లాస్ట్ వీడియోలో చెప్పుకున్నాం. ఈ రోజు ఈ పర్యావరణం ఉన్నటువంటి సహజ పర్యావరణం గురించి మనం తెలుసుకుందాం. సహజ పర్యావరణం. ఈ సహజ పర్యావరణంలో మరలా మనకి 2 రకాల అంశాలు ఉంటాయి. అవి ఒకటి సజీవులు, 2 నిర్జీవులు. ఈ సజీవుల్లో మనకి మానవులు, మొక్కలు, జంతువులు, సూక్ష్మజీవులు, ఇవన్నీ కూడా మనకి సజీవుల్లో వస్తాయి. అదే నిర్జీవులు అనుకుంటే భూమి, గాలి, నీరు మొదలైన అంశాలు వస్తాయి. ఈ సహజ పర్యావరణం ఉన్నటువంటి సజీవ నిర్జీవుని ఆధారంగా చేసుకుని సహజ పర్యావరణాన్ని 4 ఆవరణాలుగా మనం విభజించవచ్చు. సహజ పర్యావరణాన్ని మనం 4 ఆవరణాలుగా విభజించవచ్చు. భూమి, గాలి, నీరు ఆధారంగా వాతావరణము, శిలావరణము, జలావరణంగా విభజించవచ్చు. ఈ సజీవుల ఆధారంగా మనం జీవవర్ణంగా విభజించవచ్చు.
అంటే మనకి సహజ పర్యావరణంలో 4 రకాల ఆవరణాలు ఉన్నాయి. ఒకటవది వాతావరణము, రెండవది జలావరణం, మూడవది శిలావరణం, నాలుగవది జీవావరణం. సహజ పర్యావరణంలో 4 రకాల ఆవరణాలు కలవు. అవి 1 వాతావరణం, 2 జలావరణం, 3 శిలావరణం, 4వది జీవావరణం. శిలావరణం గురించి తెలుసుకుందాం. ఈ శిలావరణాన్ని ఇంగ్లీష్ లో లిథోస్పియర్ అంటారు. లిథోస్పియర్. ఈ లిథోస్పియర్ అనేది ఆంగ్ల భాష పదం. ఈ లిథోస్పియర్ లిథోస్పెయిరా అనేటువంటి 2 గ్రీకు భాషా పదాల నుంచి ఈ లిథోస్పియర్ అనేటువంటి పదం ఉద్భవించింది. లిథో అంటే గ్రీకు భాషలో రాయి అని అర్థం. స్పెయిరా అంటే బంతి లేదా గోళం అని అర్థం. శిలావరణాన్ని ఇంగ్లీష్ లో లిథోస్పియర్ అంటాం. ఈ లిథోస్పెయిరా అనేటువంటి 2 గ్రీకు పదాల నుంచి ఉద్భవించింది. లిథో అంటే రాయి, స్పెయిరా అంటే బంతి లేదా గోళం. మరి శిలావరణం యొక్క డెఫినిషన్ కానీ మనం పరిశీలించినట్టయితే భూమిపై ఉన్నటువంటి రాతి పొరను మనం శిలావరణం అని పిలుస్తాం. భూమిపై ఉన్నటువంటి రాతి పొరను మనం శిలావరణం అంటాం. మరి ఈ రాతి పొరను కప్పి ఉంచుతూ ఏముందంటే మట్టి పొర ఉంది. ఈ మట్టి పొర కింద మనకి రాతి పొర అనేది ఉంది. ఈ రాతి పొరలో మళ్ళీ మనకి ఖనిజాలు అనేవి ఉన్నాయి. అంటే శిలావరణం అంటే రాతి పొర మాత్రమే కాదు, ఆ మట్టి పొర మాత్రమే కాదు, మట్టి పొర కింద ఉన్నటువంటి ఈ ఖనిజాలు కూడా మనకి శిలావరణం కిందకే వస్తాయి. శిలావరణంలో మనకి మట్టి పొర, అలాగే మట్టి పొర కింద రాళ్ళు, ఖనిజాలు ఇవన్నీ కూడా మనకి శిలావరణం కింద వస్తాయి. అయితే మనం పైన ఉన్నటువంటి ఈ మట్టి పొర భూ ఉపరితలం అనుకుంటే ఈ భూ ఉపరితలం అంతా కూడాను ఒకే రకంగా లేదు. ఈ భూ ఉపరితలం అంతా కూడా ఒకే రకంగా లేదు. భూమి యొక్క స్వరూపం ఒకే రకంగా లేదు. కొన్ని దగ్గర ఎత్తుగాను, కొన్ని దగ్గర లోతుగాను, కొన్ని దగ్గర నీటితోనూ నిండి ఉంది. కాబట్టి భూమి యొక్క ఉపరితలాన్ని ఆధారంగా చేసుకొని ఈ భూమి ఉపరితలాన్ని మనం 3 రకాల స్వరూపాలుగా విభజించవచ్చు. భూమి యొక్క ఉపరితలాన్ని మనం 3 రకాల స్వరూపాలుగా విభజించవచ్చు. అవేంటంటే మొదటి శ్రేణి భూస్వరూపాలు, రెండవ శ్రేణి భూస్వరూపాలు, మూడవ శ్రేణి భూస్వరూపాలు. భూమి యొక్క ఉపరితలాన్ని మనం 3 రకాల స్వరూపాలుగా విభజించవచ్చు. అది మొదటి శ్రేణి భూస్వరూపాలు, రెండవ శ్రేణి భూస్వరూపాలు, మూడవ శ్రేణి భూస్వరూపాలు. మరి మొదటి శ్రేణి భూస్వరూపాల్లో ఏమొస్తాయంటే మనకి ఖండాలు, మహాసముద్రాలు అనేవి మనకి మొదటి శ్రేణి భూస్వరూపాల కింద వస్తాయి. ఖండాలు, మహాసముద్రాలు. మరి రెండవ శ్రేణి భూస్వరూపాల కింద పర్వతాలు, పీఠభూములు, మైదానాలు ఇవి రెండవ శ్రేణి భూస్వరూపాల కింద వస్తాయి. మరి మూడవ శ్రేణి భూస్వరూపాల కింద ఏమొస్తాయంటే గాలి నీటి ప్రభావం వల్ల ఏవైతే ఏర్పడతాయో అవన్నీ కూడా మనకి మూడవ శ్రేణి భూస్వరూపాల కింద వస్తాయి. ఉదాహరణకి డెల్టాలు, వి ఆకారపు లోయలు, యు ఆకారపు లోయలు, మొరైన్లు, ఎడారులు, సముద్రపు తోరణాలు, సముద్రపు గుహలు, ఇలా అగ్రము,
అఖాతము, ఇంకా చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకు 3వ శ్రేణి భూ స్వరూపాల్లో వస్తాయి. ఈ విషయాలన్నిటి గురించి మనం వివరంగా 9వ తరగతి లెసన్ చెప్పేటప్పుడు మరింత వివరంగా నేర్చుకుందాం. అయితే ఈ మట్టి పొరకు సంబంధించి ఈ శిలావరణం అనేది ప్రధానంగా మట్టి పొర, ఆ మట్టి పొరకు ఉన్నటువంటి రాళ్ళు ఖనిజాలు తెలియజేస్తుంది. కాబట్టి ఈ మట్టి పొరను మానవుడు సమర్థవంతంగా వినియోగించుకోవాలి. ఇది తన యొక్క స్వార్థానికి ఉపయోగించుకోకూడదు అనేటువంటి ఉద్దేశంతో ఏప్రిల్ 22వ తేదీన ఏప్రిల్ 22వ తేదీన ప్రపంచ ధరిత్ర దినోత్సవం, ప్రపంచ ధరిత్రి దినోత్సవం జరుపుకోవాలని నిర్ణయించారు. ఇంతవరకు ఈ భూమిపై ఉన్నటువంటి మట్టి పొర గురించి మనం తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ కింద ఉన్నటువంటి భూ అంతర్భాగం ఉన్నటువంటి పొరల గురించి తెలుసుకుందాం. ఇది భూమి అనుకుంటే, ఇది మట్టి పొర అనుకుంటే, ఈ భూ ఉపరితలం మీద ఉన్నటువంటి మనము 3 రకాల భూస్వరూపాల గురించి తెలుసుకున్నాం కదా. మరి ఇప్పుడు భూ అంతర్భాగం ఉన్నటువంటి పొరలు ఏంటో తెలుసుకుందాం. భూ అంతర్భాగాన్ని కూడాను శాస్త్రవేత్తలు 3 పొరలుగా విభజించారు. మొదటి దాన్ని భూపటలం అంటాం, భూపటలం. రెండవ పొరని భూప్రావారం అని పిలుస్తాం. మూడవ పొరని భూకేంద్ర మండలం అంటాం. ఈ భూపటలాన్ని ఇంగ్లీష్ లో క్రస్ట్ అంటారు, భూప్రావారాన్ని మాంటిల్ అని పిలుస్తాం, అలాగే భూకేంద్ర మండలాన్ని కోర్ అని అంటాం. ఈ భూ అంతర్భాగం ఉన్నటువంటి పొరల్ని ఇందులో ఉన్నటువంటి రాళ్ళు ఖనిజాలు ఆధారంగా చేసుకుని ఈ భూ అంతర్భాగాన్ని 3 పొరలుగా విభజించారు. అవేంటంటే మొదటిది భూపటలం దాటి కిందకి వెళ్తే భూప్రావారము, ఇంకా కిందకి వెళ్తే భూకేంద్ర మండలం. ఈ భూకేంద్ర మండలాన్ని మరో 2 పొరలుగా విభజించారు. బాహ్య కేంద్రము, అలాగే అంతర కేంద్రం. ఇక్కడితో మనకి ఈ శిలావరణం అనేటువంటి టాపిక్ కంప్లీట్ అయింది. 9వ తరగతిలో శిలావరణం అనేటువంటి పాఠ్యాంశం చాలా పెద్దదిగా ఉంటుంది. అక్కడ మనం మరిన్ని విషయాలు మనం నేర్చుకోవచ్చు. శిలావరణం యొక్క ఉపయోగాలు కూడా మనం తెలుసుకోవాలి. శిలావరణం ఉపయోగాలు. ఈ శిలావరణం యొక్క ఉపయోగాలు ఏంటి అంటే, శిలావరణంలో మనం ప్రధానంగా ఏముంటుందని చెప్పుకున్నాము, మట్టి పొర ఉంటుందని చెప్పుకున్నాం, అలాగే రాళ్ళు ఖనిజాలు ఉంటాయని కూడా చెప్పుకున్నాం. మరి మట్టిని ఆధారం చేసుకుని మానవుడు ఏం చేస్తున్నాడు, వ్యవసాయం చేస్తున్నాడు. అంటే శిలావరణం అనేది మానవుడు వ్యవసాయం చేయడానికి ఉపయోగపడుతుంది. తద్వారా వ్యవసాయాభివృద్ధి అనేది సాధ్యమవుతుంది. వ్యవసాయాభివృద్ధి. అలాగే రాళ్ళు ఖనిజాలు, వీటిని ఆధారంగా చేసుకొని మానవుడు పరిశ్రమలు నిర్మించాడు. తద్వారా పారిశ్రామిక అభివృద్ధి అనే దాన్ని సాధించాడు. పారిశ్రామిక అభివృద్ధి అంటే శిలావరణం ద్వారా మనకి వ్యవసాయ అభివృద్ధి జరుగుతుంది, పారిశ్రామిక అభివృద్ధి జరుగుతుంది. అలాగే అడవులు, ఈ గడ్డి భూములు కూడా మనకి ఈ శిలావరణం కిందకే వస్తాయి. ఈ అడవుల్ని, గడ్డి భూముల్ని మానవుడు పశువులకి, జంతు సంపద కోసం మేతగా ఉపయోగించుకుంటున్నాడు. రెండవ ఆవరణం జలావరణం. ఈ జలావరణాన్ని ఇంగ్లీష్ లో హైడ్రోస్పియర్ అంటారు. HYDROSPHERE. ఈ జలావరణాన్ని ఇంగ్లీష్ లో హైడ్రోస్పియర్ అంటారు. ఈ హైడ్రోస్పియర్ అనేటువంటి పదము హైడర్, అలాగే స్పెయిరా, SPHAIRA, హైడర్, స్పెయిరా అనేటువంటి 2 గ్రీకు పదాల నుంచి ఉద్భవించింది. హైడర్ అనే పదానికి గ్రీకు భాషలో అర్థము నీరు, స్పెయిరా అనే పదానికి గ్రీకు భాషలో అర్థము గోళం లేదా బంతి. జలావరణాన్ని ఇంగ్లీష్ లో హైడ్రోస్పియర్ అంటాం,
ఇది హైడర్ మరియు స్పెయిరా అనేటువంటి రెండు గ్రీకు పదాల నుంచి ఉద్భవించింది. హైడర్ అంటే గ్రీకు భాషలో నీరు అని అర్థము, అలాగే స్పెయిరా అంటే బంతి లేదా గోళం అని అర్థము. మరి జలావరణం యొక్క నిర్వచనాన్ని మనం గమనించినట్లయితే భూమిపై ఉన్నటువంటి సమస్త జలరాశిని, అన్ని నీటి వనరులను కలిపి మనం ఏమంటామంటే జలావరణం అని పిలుస్తాం. భూమిపై ఉన్నటువంటి అన్ని నీటి వనరులను జలావరణం అని మనం అంటాం. అయితే మానవుడు ఈ నీటిని తన స్వార్థానికి ఉపయోగించుకోకుండా, నీటి కాలుష్యం జరగకుండా, నీటి యొక్క ప్రాముఖ్యతని గుర్తించాలని ప్రతి సంవత్సరము కూడాను మార్చి 22వ తేదీన ప్రపంచ జల దినోత్సవం అనేది మనం జరుపుకుంటాం. ప్రపంచ జల దినోత్సవం ఎవ్రీ ఇయర్ మార్చి 22న వరల్డ్ వాటర్ డే అనేది మనం జరుపుకుంటాం. వరల్డ్ వాటర్ డే. జలావరణం అంటే ఏంటంటే భూమిపై ఉన్నటువంటి అన్ని నీటి వనరులు. అన్ని నీటి వనరులు అంటే ఇందులోకి ఏమొస్తాయంటే మహాసముద్రాలు. ఈ జలావరణం ఉన్నటువంటి నీటి వనరులు చూసుకున్నట్లయితే మహాసముద్రాలు ఉంటాయి, అలాగే సముద్రాలు ఉంటాయి, అలాగే నదులు, చెరువులు, సరస్సులు, ఇవన్నీ కూడా మనకి జలావరణ కిందకే వస్తాయి. అంటే భూమి మీద అత్యధిక భాగం నీరే ఆవరించి ఉంది. మొత్తం భూగోళం మీద 2/3 వంతు నీరు అనేది ఉంది. 1/3 వంతు భూభాగం అనేది ఉంది. మొత్తం భూగోళాన్ని మనం 3 భాగాలు చేస్తే అందులో 3/2 వంతులు నీరుంటే 1 వంతు భూభాగం అనేది ఉంది. అయితే ఈ 2 వంతుల నీటిని మనం శాతం రూపంలో చెప్పాలంటే 71% నీరుగాను 29% భూభాగంగాను ఉంది. అంటే ఈ భూగోళం మీద ఎక్కువగా నీరు ఉంది కాబట్టి భూమిని జలయుత గ్రహం అని పిలుస్తారు. భూమిని ఏమని పిలుస్తాము? భూమిని మనం జలయుత గ్రహం అంటే నీటితో ఆవరించబడినటువంటి గ్రహం అని పిలుస్తాం. మరి భూమి మీద మనం 71% నీరు ఉంది కదా అని చెప్పుకున్నాం కదా. మరి ఈ 71% నీరు ఏ రకంగా ఉంది, ఎక్కడ ఉంది అనేది తెలుసుకుందాం. ఈ భూమి మీద మనకి 71% నీరు అనేది ఉంది అని చెప్పుకున్నాం కదా. ఈ 71% నీటిని మరలా మనం 100 భాగాలు చేసినట్టయితే, ఈ 71% నీటిని మనం 100 భాగాలు చేసినట్టయితే అందులో 99% నీరు మనకి ఉప్పు రూపంలోను మంచు రూపంలోను ఉంది. 99% నీరు మనకి ఉప్పు రూపంలోను మంచు రూపంలోను ఉంది. మరి ఇది మానవుడి యొక్క అవసరానికి అందుబాటులో లేదు. కేవలం 1% మాత్రమే 1% నీరు మాత్రమే మానవుని యొక్క అవసరాలకి ఉపయోగపడుతుంది. ఈ 1% నీటిలో కొంత భాగము భూగర్భ జలం రూపంలో ఉంది. భూగర్భ జలం అంటే ఏంటి? భూగర్భ జలం అంటే ఏంటంటే భూమి లోపల ఉన్నటువంటి 2 రాతి పొరల మధ్య ఉన్నటువంటి నీటినే మనం ఏమంటామంటే ఈ భూగర్భ జలం అని మనం పిలుస్తాం. మొత్తం 71% నీటిని మనం 100 భాగాలు చేసినట్టయితే అందులో 99% నీరు ఉప్పు నీటిగాను అలాగే మంచు నీరు రూపంలో ఉంది. ఇది మానవుని యొక్క అవసరాలకు ఉపయోగపడదు. కేవలం 1% నీరు మాత్రమే మానవుని యొక్క అవసరాలకి ఉపయోగపడుతుంది. ఈ 1% నీటిలో కొంత భాగం మనకి భూగర్భ జలం రూపంలో ఉంది. భూగర్భ జలం అంటే ఏంటంటే భూమిలోని 2 రాతి పొరల మధ్య ఉన్నటువంటి నీటినే మనము భూగర్భ జలం అంటాం. ఇక ఇక్కడతో మనకి జలావరణం టాపిక్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ వాతావరణం. సహజ పర్యావరణంలో 4 రకాల ఆవరణలు ఉన్నాయని చెప్పుకున్నాం. అందులో మొదటిది శిలావరణము, రెండవది జలావరణం చెప్పుకున్నాం. ఇప్పుడు మూడవది వాతావరణం. వాతావరణాన్ని ఇంగ్లీష్ లో అట్మాస్ఫియర్ అంటారు. అట్మాస్ఫియర్. మరి ఈ అట్మాస్ఫియర్ అనేటువంటి ఆంగ్ల పదము అట్మాస్ఫెరా అనేటువంటి 2 గ్రీకు పదాల నుంచి ఉద్భవించింది. అట్మాస్ఫియర్ అనేటువంటి ఆంగ్ల పదము
అట్మాస్, స్పైరా అనేటువంటి రెండు గ్రీకు పదాల నుంచి ఉద్భవించింది. అట్మాస్ అంటే అర్థం ఏంటంటే ఆవిరి, స్పైరా అంటే అర్థం ఏంటంటే బంతి లేదా గోళం. మరి వాతావరణం యొక్క డెఫినిషన్, నిర్వచనం కనుక మనం గమనించినట్లయితే భూమిపై ఉన్నటువంటి వందల కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న, వందల కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్నటువంటి గాలిని, విస్తరించినటువంటి వాయువుని వాతావరణం అని మనం పిలుస్తాం. భూమిపై ఉన్నటువంటి వందల కిలోమీటర్ల మేర విస్తరించిన వాయువు యొక్క పొరనే మనము వాతావరణం అని అంటాం. అయితే మనకి ఈ వాతావరణంలో మనకి అనేక రకాల వాయువులు అని చెప్పుకున్నాం కదా. ఆ వాయువుల్లో ముఖ్యమైనటువంటి వాయువులు కానీ మనం పరిశీలించినట్లయితే వాతావరణంలో ముఖ్యమైన వాయువులు లేదా అంశీభూతాలను కూడా మనం పిలవచ్చు. ఈ వాతావరణంలో ముఖ్యమైనటువంటి వాయువులు నత్రజని, ఆక్సిజన్, దీన్ని మనం ఆమ్లజని అని కూడా పిలవచ్చు, లేదా ప్రాణవాయువు అని కూడా పిలుస్తాం ఆక్సిజన్ ని. ఇంకా కార్బన్ డైఆక్సైడ్, నీటి ఆవిరి, ఇవన్నీ కూడా వాతావరణంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి వాయువులు. ఇంకా ఇవి కాకుండా హైడ్రోజన్, హీలియం, జీనాన్, రాడాన్ అని మరికొన్ని వాయువులు కూడా ఉన్నాయి. అయితే ఈ వాతావరణంలో వాయువుల్లో O3 అనేటువంటి ఒక వాయువు కూడా ఉంది. దీన్ని మనము ఓజోన్ అని అంటాం. అంటే ఆక్సిజన్ యొక్క మూడవ రూపాన్ని మనము ఓజోన్ అని పిలుస్తాం. అయితే ఈ ఓజోన్ గురించి కానీ మనం కానీ పరిశీలించినట్టయితే భూ వాతావరణంలో మనకి 5 రకాల పొరలు అనేవి ఉంటాయి. అందులో స్ట్రాటో ఆవరణంలో మనకి ఈ ఓజోన్ పొర అనేది ఉంటుంది. ఈ ఓజోన్ పొర ఏం చేస్తుందంటే సూర్యుడి నుంచి వెలువడినటువంటి అతి నీలలోహిత కిరణాలను, హానికరమైన కిరణాలను భూమిని చేరకుండా అడ్డుకుంటుంది. ఈ ఓజోన్ పొర యొక్క ప్రాముఖ్యతని తెలియజేయడానికి ప్రతి సంవత్సరము కూడాను సెప్టెంబర్ 16వ తేదీన మనము ప్రపంచ ఓజోన్ దినోత్సవం అనేది మనం జరుపుకుంటాం. ప్రపంచ ఓజోన్ దినోత్సవం జరుపుతాం. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 16వ తేదీన మనము ఓజోన్ దినోత్సవం అనేది జరుపుకుంటాం. ప్రపంచ ఓజోన్ దినోత్సవం. అయితే వాతావరణంలో 5 రకాల పొరలుగా మనం విభజించవచ్చు. వాతావరణాన్ని కూడా మనం 5 రకాల పొరలుగా విభజించారు శాస్త్రవేత్తలు. అందులో మొదటిది ట్రోపో ఆవరణం. అంటే గాలి యొక్క మందం ఆధారంగా, అక్కడ ఉన్నటువంటి గాలి ఆధారంగా ఈ వాతావరణాన్ని 5 పొరలుగా విభజించారు. మొదటిది ట్రోపో ఆవరణం, రెండవది స్ట్రాటో ఆవరణం, మూడవది థర్మో ఆవరణం, మూడవది మెసో ఆవరణం, నాలుగవది థర్మో ఆవరణం, ఐదవది ఎగ్జో ఆవరణం. వాతావరణాన్ని మనం అందులో ఉన్నటువంటి గాలి యొక్క మందము, ఇక్కడ ఉన్నటువంటి వాయువుల్ని ఆధారం చేసుకుని వాతావరణాన్ని 5 రకాల పొరలుగా మనం విభజించాం. మొదటిది ఏంటంటే ట్రోపో ఆవరణం, రెండవది స్ట్రాటో ఆవరణం, మూడవది మెసో ఆవరణం, నాలుగవది థర్మో ఆవరణం, ఐదవది ఎగ్జో ఆవరణం. మరి ఈ ట్రోపో ఆవరణాన్ని కానీ మనం గమనించినట్లయితే ఇది భూమధ్య రేఖ వద్ద 18 కిలోమీటర్ల మందంలోను, అదే ధ్రువాల వద్ద అయితే 8 కిలోమీటర్ల మందంలోనూ ఉంటుంది. భూమిపై సంభవించేటువంటి మార్పులన్నీ కూడా ఈ ట్రోపో ఆవరణంలోనే జరుగుతాయి. అంటే వర్షాలు పడడం, మేఘాలు ఏర్పడడం, ఇవన్నీ కూడా ట్రోపో ఆవరణంలోనే జరుగుతాయి. ఇక స్ట్రాటో ఆవరణం. స్ట్రాటో ఆవరణంలో మనకి జెట్ విమానాలు అనేవి తిరుగుతూ ఉంటాయి. జెట్ విమానాలు తిరగడానికి చాలా అనుకూలమైనటువంటి పొర ఏదంటే స్ట్రాటో ఆవరణం. ఈ స్ట్రాటో ఆవరణంలోనే మనకి ఓజోన్ అనేటువంటి పొర ఉంటుంది. ఇక మెసో ఆవరణం.
ఈ మెసో ఆవరణంలో ఏం జరుగుతుందంటే ఉల్కలు ఏవైనా సరే ఈ భూమి పరిధిలోకి వచ్చేటప్పుడు ఉల్కలు అనేవి ఈ మెసో ఆవరణంలో కాలిపోతాయి. ఇక ధర్మ ఆవరణంలో మనకి అయాన్లు అనేటువంటి విద్యుదయస్కాంత తరంగాలు ఇక్కడ ఉంటాయి. అందుకే ఈ ధర్మ ఆవరణాన్ని కొన్నిసార్లు అయినో ఆవరణం కూడా పిలుస్తారు. ఇక చివరిది ఎగ్జో ఆవరణం. ఈ ఎగ్జో ఆవరణం గురించి శాస్త్రవేత్తలు ఇంకా ఏమీ తెలుసుకోలేరు. అయితే ఈ 5 పనులను కూడా వరుసలో మనం గుర్తుపెట్టుకోవడానికి ఇంగ్లీష్ లో ఒక సెంటెన్స్ ఉంది. అదేంటంటే ట్రస్ట్ మీ ఇన్ ద ఎగ్జామ్. ఇందులో ట్రస్ట్ TR ఫర్ ట్రోపో ఆవరణము, ST ఫర్ స్ట్రాటో ఆవరణము, ME ఫర్ మెసో ఆవరణము, ద ఫర్ ధర్మ ఆవరణము, ఎగ్జామ్, EX ఫర్ ఎగ్జో ఆవరణం. ఇది వాతావరణం ఉన్నటువంటి 5 పనులు. వాతావరణం యొక్క ఉపయోగాలు ఏంటి? వాతావరణం యొక్క ఉపయోగాలను మనం గమనించినట్టయితే వాతావరణం మనకి ప్రాణవాయువుని అందిస్తుంది. మనకు మాత్రమే కాదు, ఈ భూమిపై ఉన్నటువంటి అన్ని రకాల సజీవులకి కూడాను ప్రాణం, అంటే మొక్కలకి, జంతువులకి, మానవులకి ప్రాణవాయువుని అందిస్తుంది. అలాగే ఇదే వాతావరణంలో కార్బన్ డైఆక్సైడ్ ను ఉపయోగించుకొని మొక్కలు ఆహారాన్ని తయారు చేసుకుంటాయి. మొక్కలు కార్బన్ డైఆక్సైడ్ ను ఉపయోగించుకుని కిరణజన్య సంయోగక్రియలో ఆహారాన్ని తయారు చేసుకుంటాయి. ఇక మూడవది, ఈ వాతావరణం వలనే మనకి వర్షాలు అనేవి కూడాను పడతాయి. వర్షాలు పడడానికి కూడా మనకి ఈ వాతావరణం అనేది ఉంటుంది. అంటే వాతావరణం ఉన్నటువంటి ధూళి, నీటి ఆవిరి కలిసి మేఘాలుగా ఏర్పడి ఈ మేఘాల నుంచే మనకి వర్షం అనేది కురుస్తుంది. అంటే వాతావరణం మనకి ప్రాణవాయువుని అందిస్తుంది, అలాగే ఆహారాన్ని తయారు చేసుకోవడానికి ఉపయోగపడుతుంది, అలాగే వర్షాలు పడడానికి కూడా మనకి వాతావరణం అనేది ఉపయోగపడుతుంది అనమాట. నెక్స్ట్ జీవావరణం. మనం సహజ పర్యావరణంలో ఉన్నటువంటి నిర్జీవ అంశాలు అయినటువంటి మట్టి ఆర్ నేల, తర్వాత నీరు, వాయువు, వీటితో ఉన్నటువంటి ఆవరణాల గురించి మనం తెలుసుకున్నాం. మట్టికి సంబంధించి శిలావరణము, నీటికి సంబంధించి జలావరణము, అలాగే వాయువుకి సంబంధించి వాతావరణం గురించి తెలుసుకున్నాం. అలాగే ఇప్పుడు సజీవ అంశాలు, సహజ పర్యావరణం ఉన్నటువంటి సజీవ అంశాలు. సజీవ అంశాల్లో ఏముంటాయని చెప్పుకున్నాం మనం? మొక్కలు, జంతువులు, వృక్షాలు ఉంటాయని చెప్పుకున్నాం కదా. అంటే ఇక్కడ జీవావరణంలో ఈ సజీవ అంశాలన్నీ కూడా వస్తాయి. అంటే భూమిపై నివసిస్తున్నటువంటి మానవులు, జంతువులు, ఇంకా వృక్షాలు, వీటన్నింటినీ కలిపి మనం జీవావరణంగా పరిగణిస్తాం. ఈ జీవావరణం అనేది ప్రత్యేకమైనటువంటి సహజ ఆవరణంగా దీన్ని మనం పరిగణిస్తాం. జీవావరణాన్ని ప్రత్యేకమైన సహజ ఆవరణంగా పరిగణిస్తాం. అయితే ఈ జీవావరణాన్ని ఇంగ్లీష్ లో బయోస్పియర్ అంటారు. జీవావరణాన్ని ఆంగ్లంలో బయోస్పియర్ అంటాం. ఇది బయోస్ మరియు స్పెయిరా అనేటువంటి 2 గ్రీకు పదాల నుంచి ఉద్భవించింది. బయోస్ అంటే అర్థం ఏంటంటే జీవము, స్పెయిరా అంటే అర్థము గోళం లేదా బంతి. అయితే ఈ జీవావరణం అనేది భూమి మీద జీవం సాధ్యం అవ్వాలంటే మిగిలిన ఈ 3 ఆవరణాలు కూడా అవసరం. మిగిలిన 3 ఆవరణాలు లేనిదే భూమి మీద జీవం కూడాను సాధ్యం కాదు. కాలుష్య కారకాలు, ఇది 4వ అంశం. తర్వాత చివరిగా విపత్తులు. ఈ 2 అంశాలు మనం ఈ వీడియోలో తెలుసుకున్నాం. ముందుగా కాలుష్య కారకాల గురించి మనం చూసినట్లయితే, ఈ కాలుష్య కారకాల గురించి తెలుసుకునే ముందు కాలుష్యం అంటే ఏంటో మనం తెలుసుకోవాలి. కాలుష్యం అంటే ఏంటంటే పర్యావరణంలోకి మలినాలు వచ్చి చేరడాన్ని కాలుష్యం అని అంటాం. పర్యావరణంలోకి మలినాలు వచ్చి చేరడాన్ని
కాలుష్యం అని మనం పిలుస్తాం. అయితే ఈ కాలుష్యం వల్ల ప్రధానంగా ఏం జరుగుతుంది అంటే మనకి ఆరోగ్య సమస్యలు అనేవి వస్తాయి. ఈ కాలుష్యం వల్ల మనకి ఆరోగ్య సమస్యలు అనేవి వస్తాయి. అయితే మనకి ఈ పుస్తకం రాసినటువంటి రచయితలు కొన్ని రకాల కాలుష్యాల గురించి కూడా మనకి చెప్పడం జరిగింది. అందులో ప్రధానంగా వాయు కాలుష్యం, తరువాత నీటి కాలుష్యం, ఇంకా మనకి చాలా రకాల కాలుష్యాలు అనేవి ఉన్నాయి. శబ్ద కాలుష్యము, రేడియో ధార్మిక కాలుష్యము, మట్టి కాలుష్యం అనేది. అయితే మనకి 7వ తరగతిలో ఈ 2 విషయాల గురించి ఇచ్చాడు కాబట్టి ఈ 2 విషయాల గురించి మనం వివరంగా తెలుసుకుందాం. ముందుగా వాయు కాలుష్యం. వాయు కాలుష్యం అంటే ఏంటంటే గాలిలోకి మలినాలు చేరడం. గాలిలోకి మలినాలు చేరడం అంటే ఉండకూడనటువంటి పదార్థాలు గాలిలో చేరితే గాలి ఏమవుతుందంటే కాలుష్యం అనేది జరుగుతుంది. మరి ఈ వాయు కాలుష్యానికి కారణాలు ఏంటి? ఈ వాయు కాలుష్యానికి కారణాలను చూసుకున్నట్లయితే ప్రధానంగా మనకి పొగ, ఫ్యాక్టరీల నుంచి వెలువడేటువంటి పొగ, దీన్ని మనం పరిశ్రమల నుంచి వెలువడేటటువంటి పొగ, అలాగే ఇంధనాలు మండించడం ద్వారా వచ్చేటువంటి పొగ, ఈ వాతావరణ కాలుష్యానికి కారణమవుతుంది. అలాగే పొగ వచ్చిన తర్వాత మిగిలిపోయినటువంటి బూడిద కూడా ఈ గాలిలోకి చేరి గాలి కాలుష్యాన్ని కలుగు చేస్తుంది. అలాగే ఉప్పు కణాలు, క్లోరోఫ్లోరో కార్బన్లు, తర్వాత ఆమ్ల వర్షాలు, ఇవన్నీ కూడా వాతావరణ కాలుష్యాన్ని మనకి కలుగు చేస్తాయి. మరి వాతావరణ కాలుష్యం అయిన తర్వాత దాని ప్రభావం ఏ రకంగా ఉంటుంది? వాతావరణ కాలుష్యం జరిగిన తర్వాత ఈ ప్రభావం ఎలా ఉంటుందంటే ఈ వాతావరణ కాలుష్యం వల్ల ప్రధానంగా మనకి శ్వాసకోశ వ్యాధులు అనేవి వస్తాయి. శ్వాసకోశ వ్యాధులు. అలాగే ఇంకో ప్రధాన కారణం చూసినట్టయితే ఇంకో ప్రధాన ప్రభావము భూగోళం వేడెక్కడం. భూగోళం వేడెక్కడం. ఈ భూగోళం వేడెక్కడాన్ని మనము గ్లోబల్ వార్మింగ్ అని అంటాం. అంటే ఎప్పుడైతే భూమి వేడెక్కిందో ఈ భూమి వేడెక్కడం వల్ల మంచు పర్వతాలు అనేవి మనకి కలుగుతాయి. ఈ మంచు పర్వతాలు కరిగి అందులో ఉన్నటువంటి నీరు అన్నమాట సముద్రాల్లోకి చేరుతుంది. తత్ఫలితంగా సముద్రాలు ఉపరితలం పెరిగిపోవడం, ఉపరితల నీటి మట్టం పెరిగి సునామీకి అనేది కారణమవుతుంది. తర్వాత ఆమ్ల వర్షాలు కూడా ఈ వాతావరణం వల్ల కాలుష్యం వల్ల మనకి కురుస్తాయి. అలాగే ఎక్కువగా పొగమంచు కురవడం జరుగుతుంది. తత్ఫలితంగా జంతుజాలాలు అనేది నశించిపోతుంది. అలాగే వ్యవసాయ క్షేత్రాలు కూడా క్షీణిస్తాయి. ఇది వాతావరణ కాలుష్యం వల్ల వచ్చేటువంటి ప్రధానమైనటువంటి నష్టాలు. ఇప్పుడు వాతావరణ కాలుష్యం తర్వాత నీటి కాలుష్యం గురించి మనం తెలుసుకుందాం. నీటి కాలుష్యం అంటే ఏంటంటే నీటి వనరులలోకి మలినాలు వచ్చి చేరడాన్ని ఏమంటామంటే మనము నీటి కాలుష్యం అని అంటాం. మరి ఈ నీరు ఎలా ప్రధానంగా కాలుష్యం అవుతుంది అంటే నీటి కాలుష్యాన్ని కలిగజేసేటువంటి కారకాలు ఏంటి అంటే ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ఫ్యాక్టరీల నుంచి వచ్చేటువంటి వ్యర్థ పదార్థాలు. ఫ్యాక్టరీల నుండి వచ్చేటువంటి ఆ వ్యర్థ పదార్థాలని నదుల్లోకి వ్యర్థ పదార్థాలను నదుల్లో కలపడం. అలాగే ఎరువులను కూడా ఉపయోగించడం. రసాయనిక ఎరువుల్ని విపరీతంగా ఉపయోగించడం వల్ల నీటి కాలుష్యం అనేది జరుగుతుంది. రసాయనిక ఎరువుల వాడకం. నీటి కాలుష్యానికి మనం చూసిన ప్రధాన కారణం ఏంటంటే ఫ్యాక్టరీ నుండి వచ్చేటువంటి ఆ వ్యర్థ పదార్థాలు నదుల్లో కలపడము, అలాగే రసాయనిక ఎరువులు ఎక్కువగా వాడడం వల్ల వర్షాలు పడేటప్పుడు ఆ ఏవైతే ఉంటుందో ఆ రసాయన పదార్థాలు అవి కూడా నీటిలో కలవడం వల్ల ఈ నీటి కాలుష్యం అనేది మనకి జరుగుతుంది. మరి ఈ వాయు కాలుష్యాన్ని అలాగే నీటి కాలుష్యాన్ని నివారించేటువంటి
పద్ధతులు ఏంటి చూద్దాం. వాయు కాలుష్యము, నీటి కాలుష్యము నివారణ పద్ధతులు. ఈ వాయు కాలుష్యాన్ని, నీటి కాలుష్యాన్ని నివారించే పద్ధతుల్లో ప్రధానంగా ముందుది పునర్వినియోగం. మనం ఉపయోగిస్తున్నటువంటి వస్తువుల్ని మళ్ళీ మళ్ళీ ఉపయోగించడాన్ని ఏమంటారంటే పునర్వినియోగం అని అంటాం. అంటే ఎప్పుడైతే ఆ వస్తువు పునర్వినియోగానికి గురవుతుందో అది మలిన పదార్థంగా మరి ఉండదు. ఒకవేళ ఆ వస్తువు ఒకసారికి మాత్రమే ఉపయోగపడితే అది మలిన వస్తువుగా ఉండి వాతావరణ కాలుష్యాన్ని గాని, జల కాలుష్యాన్ని గాని కలుగజేస్తుంది. తర్వాత పునరుత్పాదకత ఉన్నటువంటి వస్తువుల్నే మనము వాడాలి. ఒకవేళ పునరుత్పాదకత లేనటువంటి వస్తువులకి మనం వాడుతున్నట్టయితే వాటికి ప్రత్యామ్నాయ వనరుల్ని వాడుకోవాలి. పునరుత్పాదక వస్తువుల తాలూకా సామర్థ్యాన్ని మనము పెంచాలి. ఈ పునరుత్పాదక వస్తువులు మనకు అందుబాటులో లేకపోతే వాటికి ప్రత్యామ్నాయంగా వేరే వస్తువులు మనం ఉపయోగించుకోవాలి. తర్వాత మొక్కలు, చెట్ల పెంచడం ద్వారా మనం ఈ కాలుష్యాన్ని మనము నివారించవచ్చు. అలాగే బయోగ్యాస్, బయో ఇంధనాల్ని వాడాలి. ఎప్పుడైతే మనం ఈ చర్యను చేపడతామో తద్వారా కాలుష్యం అనేది తగ్గుతుంది. మనం 4వ అంశమైనటువంటి కాలుష్య కారకాల గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు 5వ అంశమైనటువంటి విపత్తుల గురించి తెలుసుకుందాం. ఇక చివరి అంశము విపత్తులు. విపత్తులు అంటే ఏంటంటే స్వల్ప కాలంలో గాని, దీర్ఘకాలంలో గాని, స్వల్ప కాలంలో గాని, దీర్ఘకాలంలో గాని సంభవించే తీవ్రమైన అంతరాయాన్ని విపత్తు అంటాం. విపత్తు అంటే ఏంటంటే స్వల్ప కాలంలో గాని, దీర్ఘకాలంలో గాని సంభవించే తీవ్రమైన అంతరాయాన్ని విపత్తు అంటాం. అయితే ఈ విపత్తు వచ్చి ఏం చేస్తుంది అంటే మానవుడు తన స్వంత వనరులను వినియోగించుకునే సామర్థ్యాన్ని దూరం చేస్తుంది. మానవుడు తమ స్వంత వనరులను వినియోగించుకునే సామర్థ్యాన్ని ఈ విపత్తులు దూరం చేస్తాయి. అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, ఒక రైతు ఉన్నాడు. ఈ రైతు పంటను పండించాడు. అయితే అదే సమయంలో తుఫాన్లు గాని, వరదలు గాని వచ్చి ఆ పంటను నాశనం చేస్తాయి. రైతు ఆ పంటను తిరిగి అమ్ముకోలేడు. అమ్ముకున్నా సరే దానికి తగినటువంటి గిట్టుబాటు ధర రాదు. దీనివల్ల ఏమైంది? ఆ రైతు తన వనరులను వినియోగించుకున్నటువంటి సామర్థ్యాన్ని కోల్పోయాడు. అంటే విపత్తులు అనేవి ఏం చేస్తున్నాయి? మానవుడు తమ స్వంత వనరులను వినియోగించుకునేటువంటి సామర్థ్యాన్ని కోల్పోతున్నాడు. ఇక ఈ విపత్తులు అనేవి ఇంకా ఏం చేస్తాయంటే, ఈ విపత్తులు వచ్చి మనకి మానవ నష్టం అనేది జరుగుతుంది. విపత్తుల వల్ల నష్టాలు అన్నమాట ఇవి. అంటే ఫర్ ఎగ్జాంపుల్, కొన్నిసార్లు పిడుగులు పడుతూ ఉంటాయి. పిడుగులు మనుషుల మీద పడిపోయి అక్కడ ఆ మనుషుల మీద చనిపోవడం అనేది జరుగుతుంది. దీన్ని మనం మానవ నష్టం అనేసి అంటాం. కొన్నిసార్లు గాయాలు అనేవి జరుగుతూ ఉంటాయి. ప్రమాదం జరిగేటప్పుడు మానవుడు కొన్నిసార్లు తన చేతులు కోల్పోవడం, కాళ్ళు విరిగొట్టుకోవడం అనేది జరుగుతుంది. ఇక ఈ గాయాల్ని మనము శారీరక నష్టం అని కూడా అనవచ్చు. కొన్నిసార్లు పర్యావరణ నష్టం, అలాగే ఆర్థిక నష్టం సంభవిస్తుంది. విపత్తు అంటే ఏంటంటే స్వల్ప కాలంలో గాని,
దీర్ఘకాలంలో గాని సంభవించేటువంటి తీవ్రమైన అంతరాయాన్ని విపత్తు అంటాం. ఈ విపత్తు వల్ల మానవుడు తమ సొంత వనరులను వినియోగించేటువంటి సామర్థ్యాన్ని కోల్పోతాడు. అలాగే ఈ విపత్తులు వచ్చేటప్పుడు మానవ నష్టం గాని, అలాగే ఆ మానవునికి శారీరక నష్టం గాని, అలాగే పర్యావరణ నష్టం గాని, అలాగే ఆర్థిక నష్టం గాని జరుగుతుంది. విపత్తుల రకాలు చూద్దాం. విపత్తులు అవి సంబంధించినటువంటి కారణాలను బట్టి, వేగాన్ని బట్టి మనం రకరకాలుగా వర్గీకరించవచ్చు. విపత్తులు సంభవించేటువంటి వేగాన్ని బట్టి చూసుకున్నట్టయితే రెండు రకాలుగా మనము వర్గీకరణ చేయొచ్చు. నిదానంగా సంభవించేటువంటి విపత్తులు, వేగంగా సంభవించేటువంటి విపత్తులు. విపత్తులు వచ్చేటువంటి వేగాన్ని బట్టి మనం రెండు రకాలుగా వర్గీకరణ చేయొచ్చు. మొదటిది నిదానంగా సంభవించే విపత్తులు, రెండవది వేగంగా సంభవించేటువంటి విపత్తులు. నిదానంగా సంభవించేటువంటి విపత్తులకి ఉదాహరణ కరువు, అలాగే చీడ పురుగుల తాకిడి, అలాగే కాటకం. ఇవన్నీ కూడా మనకి నిదానంగా సంభవించేటువంటి విపత్తులకి ఉదాహరణలుగా వస్తాయి. మరి వేగంగా సంభవించేటువంటి విపత్తులకి భూకంపాలు, వరదలు, సునామీలు, కొండ చర్యలు విడిగిపడటం, వరదలు, ఇవన్నీ కూడా మనకి వేగంగా సంబంధించినటువంటి విపత్తులకి ఉదాహరణలు. అలాగే విపత్తులు వచ్చేటువంటి కారణాలను బట్టి కూడా మనం రెండు రకాలుగా వర్గీకరణ చేయవచ్చు. విపత్తులు వచ్చేటువంటి కారణాలను బట్టి కూడా మనము రెండు రకాలుగా వర్గీకరణ చేయవచ్చు. ఏంటంటే మొదటిది, రెండవది. మొదటిది సహజ విపత్తులు. రెండవది మానవ కారక విపత్తులు. సహజ విపత్తులనే మనము ఇవి మనకి ప్రకృతి సిద్ధంగా వస్తాయి. ప్రకృతి సిద్ధంగా వచ్చేటువంటి విపత్తులు. సహజ విపత్తులనే మనము ప్రకృతి సిద్ధంగా వచ్చేటువంటి విపత్తులు అని కూడా మనం పిలుస్తాం. ఉదాహరణకి భూకంపాలు. భూకంపాలు అంటే ఏంటి అంటే భూమి లోపల తరంగాల వలన భూమి కంపించడం. భూమి లోపల తరంగాల వలన భూమి కంపించడాన్ని మనం ఏమంటామంటే భూకంపం అని పిలుస్తాం. అలాగే వరదలు కూడా ప్రకృతి సిద్ధంగా వచ్చేటువంటి విపత్తులు. మరి వరదలు అంటే ఏంటి అంటే పొడిగా ఉన్న నేలను మునిగేటట్లు చేసే అత్యధిక నీటి ప్రవాహాన్ని వరదలు అని మనం చెప్పవచ్చు. విపత్తులు అవి సంభవించినటువంటి కారణాన్ని బట్టి మనం రెండు రకాలుగా వర్గీకరణ చేయొచ్చు. మొదటిది సహజ విపత్తులు, రెండవది మానవకారక విపత్తులు. సహజ విపత్తులనే మనం ప్రకృతి సిద్ధంగా సంభవించేటువంటి విపత్తులు అని కూడా పిలుస్తారు. ఉదాహరణకి భూకంపాలు, వరదలు, సునామీలు, కొండ చర్యలు విరిగిపడటం, ఇవన్నీ కూడా వస్తాయి. అదే మానవకారక విపత్తులకి ఉదాహరణలు ఏంటో చూద్దాం. మానవకారక విపత్తులకి ప్రమాదాలు అంటే మానవ తప్పిదం వల్ల జరిగేటువంటి విపత్తుల్ని మనం మానవకారక విపత్తులు అని పిలుస్తాము. ఇందులో కొన్ని ప్రమాదాలు వస్తాయి. రోడ్డు ప్రమాదాలు, రైలు ప్రమాదాలు, అలాగే విమాన ప్రమాదాలు, ఇవన్నీ కూడా మానవ కారణం వల్ల జరిగేటువంటి విపత్తులు. అలాగే ఉగ్రవాదుల దాడి కూడాను
మానవ కారక విపత్తుల కిందకే వస్తుంది. మరి విపత్తులు వస్తున్నాయి, ఈ విపత్తుల్ని మనం ఏం చేయలేమా? విపత్తుల ఇంత నష్టం జరుగుతుంది కదా, మరి విపత్తులను మనం ఎదుర్కోలేమా అంటే ఎదుర్కోవచ్చు. మరి విపత్తు నివారణ పద్ధతులు ఏంటో చూద్దాం. విపత్తులు నివారణ పద్ధతులు. మానవుడు విపత్తుల్ని ఎదుర్కోలేడు, కానీ ఆ విపత్తుల వల్ల కలిగే ప్రభావం ఏదైతే ఉంటుందో దాన్ని మాత్రం కొంతవరకు తగ్గించవచ్చు. ఎప్పుడు అంటే కొన్ని నివారణ పద్ధతుల్ని పాటించినప్పుడు. ఈ విపత్తు నివారణ పద్ధతుల్లో ముందుగా మనం చేయవలసింది ఏంటంటే సంసిద్ధంగా ఉండాలి. విపత్తులు ఎప్పుడు వచ్చినా సరే మనము సంసిద్ధంగా రెడీనెస్ లో ఉండాలి. రెండవది భద్రతా చిట్కాలని పాటించాలి. భద్రతా చిట్కాలు పాటించడం. మూడవది అత్యవసర సమయంలో వేగంగా స్పందించడం. అత్యవసర సమయంలో వేగంగా స్పందించడం. సురక్షితమైన ప్రాంతానికి వెళ్ళడానికి ప్రణాళిక వేసుకోవడం. సురక్షితమైన ప్రాంతానికి వెళ్ళడానికి ప్రణాళిక వేసుకోవడం. ఐదోది అత్యవసర వస్తు సామగ్రిని అందుబాటులో ఉంచుకోవడం. అత్యవసర వస్తు సామగ్రి అందుబాటులో ఉంచుకోవడం. చూడండి, విపత్తు నివారణ పద్ధతులు. ఈ విపత్తు నివారణ పద్ధతుల్లో మనకు 5 అంశాలు ఇవ్వడం జరిగింది. విపత్తులు యొక్క ప్రభావాన్ని తగ్గించుకోవడం కోసం మనం వీటిని పాటిస్తే విపత్తుల వల్ల జరిగేటువంటి ప్రభావాన్ని మనం తగ్గించుకోవచ్చు. మొదటిది సంసిద్ధత. ఫర్ ఎగ్జాంపుల్, మనకి తుఫాన్లు వచ్చాయి అనుకోండి. తుఫాన్లు వచ్చేటప్పుడు మనం ఆ తుఫాన్ ఎదుర్కోవడానికి మనం ముందుగానే సంసిద్ధంగా ఉండాలి. తర్వాత భద్రతా చిట్కాలు పాటించడం. మనకి రేడియోల్లోను టీవీల్లోను ఈ తుఫాన్ యొక్క ప్రభావాన్ని గురించి మనకు ముందుగానే చెబుతూ ఉంటాయి. మరి అలాంటి సమయంలో మనం ఏం చేయాలంటే ఆ టీవీలోను రేడియో చెప్పినటువంటి విషయాన్ని మనము, ఆ చిట్కాలు మనము పాటించాలి. అత్యవసర సమయంలో వేగంగా స్పందించడము. ఇప్పుడు తుఫాను తీవ్రత ఇంకా ఎక్కువయ్యి తుఫాను తగ్గిన తర్వాత మనకి ఊర్లోకి వరదలు అనేవి వస్తూ ఉంటాయి. మరి ఎక్కువగా నీటి ప్రవాహం ఎక్కువ ఉన్నప్పుడు మనం ఏం చేయాలి అంటే అలా మనం ఇంట్లోనే ఉండిపోకుండా అత్యవసర సమయం కాబట్టి మనం వేగంగా స్పందించాలి. అంటే ఏం చేయాలనేటువంటి నిర్ణయాన్ని మనం తీసుకోవాలి. దానికి తగ్గట్టుగా మనం ఒక ప్రణాళిక అనేది వేసుకోవాలి. అంటే సురక్షితమైన ప్రాంతానికి మనం వెళ్ళడానికి ఒక ప్రణాళిక అనేది వేసుకోవాలి. వెంటనే వెళ్ళిపోకుండా ఏం చేయాలంటే మనకి ఏ వస్తువులు కావాలి, మనకి అత్యవసరంగా బయటకు వెళ్తున్నాం కాబట్టి మనకి ఏ వస్తువులు అయితే అత్యవసరం అవుతాయో అలాంటి అత్యవసర వస్తు సామగ్రి కూడా మనతో పాటు మనము తీసుకువెళ్ళాలి. ఇది విపత్తులు నివారణ పద్ధతులు. ఇప్పుడు విపత్తులు నివారణ పద్ధతుల గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు విపత్తుల నిర్వహణ అంటే ఏంటో తెలుసుకున్నాం. విపత్తుల నిర్వహణ. ఈ విపత్తుల నిర్వహణ అనేది చాలా ఇంపార్టెంట్. IMP. అయితే విపత్తులు నివారణ పద్ధతులు అనేది మన చేతిలో ఉంటుంది. మనం నిర్ణయం తీసుకోవాలి. మరి విపత్తుల నిర్వహణ అనేది ఎవరి చేతుల్లో ఉంటుందంటే ప్రభుత్వాల చేతుల్లో ఉంటుంది. మరి ప్రభుత్వము ఈ విపత్తు యొక్క ప్రభావాన్ని తగ్గించడం కోసం గాని, ఆ విపత్తు యొక్క ప్రభావాన్ని అంచనా వేయడం కోసం గాని చేసేటువంటి ఆ కార్యక్రమాలను ఏమంటారంటే విపత్తు నిర్వహణ అని అంటాం. అంటే విపత్తు యొక్క ప్రభావాన్ని తగ్గించడం లేదా విపత్తు యొక్క తీవ్రతను అంచనా వేయడం. అంచనా వేయడాన్ని ఏమంటామంటే మనం విపత్తు నిర్వహణ అనేసి అంటాం. విపత్తు నిర్వహణ. విపత్తు యొక్క ప్రభావాన్ని తగ్గించడం, విపత్తు యొక్క తీవ్రతను అంచనా వేయడాన్ని విపత్తు నిర్వహణ అంటాం. మరి ఈ విపత్తు నిర్వహణ అనేది ప్రభుత్వాల తాలూకా బాధ్యత. మరి విపత్తు నిర్వహణ అనేది చాలా ఇంపార్టెంట్. మరి చూడండి, ఫస్ట్ P ఫర్ ప్లానింగ్. అంటే ఒక ప్రణాళిక అనేది ఉండాలి. ప్రభుత్వం విపత్తులను ఎదుర్కోవడానికి ప్రభుత్వం కూడా ఒక ప్రణాళిక అనేది సిద్ధం చేసుకోవాలి.
తర్వాత ఎం ఫర్ మ్యానిపులేటింగ్, అంటే నిర్వహణ బాధ్యతల్ని అన్ని డిపార్ట్మెంట్లకి, అన్ని శాఖలకి, అంటే అవసరమైనటువంటి శాఖలకి అప్పగించడం, నిర్వహణ లేదా నిర్వహించటం. ఇక మూడవది ఇంప్లిమెంటింగ్, అంటే అమలు పరచటం. అంటే విపత్తు నిర్వహణ పద్ధతుల్లో మనకి ఇక్కడ 3 రకాల అంశాలు అనేవి ఇవ్వడం జరిగింది. మొదటిది ప్రణాళిక వేసుకోవాలి, రెండవది నిర్వహించాలి, మూడవది అమలు పరచడం. మరి ఈ విపత్తు నిర్వహణకు సంబంధించి ప్రభుత్వాలు 2002వ సంవత్సరం నుంచి, అంటే 10వ పంచవర్ష ప్రణాళిక, 10వ పంచవర్ష ప్రణాళిక, రెండవ సంవత్సరంలో 10వ పంచవర్ష ప్రణాళిక కాలంలో ఈ విపత్తులకి మొదటిసారిగా అన్నమాట మనకి పంచవర్ష ప్రణాళికల్లో చోటు కల్పించారు. మొదటిసారి విపత్తు నిర్వహణ అటువంటి అంశాన్ని కూడా చేర్చారు. విపత్తు నిర్వహణ 10వ పంచవర్ష ప్రణాళిక కాలంలో 2002 నుంచి 2007 వరకు ఉంటుంది. ఈ 10వ పంచవర్ష ప్రణాళిక కాలంలో మొదటిసారిగా విపత్తు నిర్వహణ అటువంటి అంశాన్ని కూడా ఇందులో చేర్చారు. ఇక్కడతో ఈ పాఠ్యాంశం అనేది మనకు అయిపోయింది. నెక్స్ట్ కొత్త క్లాస్ లో మళ్ళీ కలుసుకుందాం.